హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. మీ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో రుచికరమైన మరియు పోషక ఆహారంతో నిండిన వంటకం కావాలనుకుంటున్నారా? అప్పుడు ఈరోజు నేను చూపించబోయే ఈ 2 రకాల ఆమ్లెట్స్ మీకు సరైన ఎంపిక అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న క్యాబేజ్ తురుమును వేసుకోండి. క్యాబేజ్ తురుమును బాగా ఉడికేంత వరకు కలుపుతూ మరియు కొద్దిసేపు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోండి. క్యాబేజ్ అంతా పూర్తిగా మగ్గేలోపు మరొక గిన్నె తీసుకొని దాంట్లో 5 కోడిగుడ్లు విరక్కొట్టుకుని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోండి. వేసుకున్న కోడిగుడ్లలో నుండి పచ్చసొనను సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క పచ్చసొనను తీసుకుని నెమ్మదిగా మరొక గిన్నెలోకి వేసుకోండి. పచ్చసొనలన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకున్నాక తెల్ల సొనను బాగా ఒక విస్కర్ తీసుకుని బీట్ చేసుకోండి. ఈ విధంగా చాలా ఫ్లఫీగా మరియు తెల్ల సొన అంతా బాగా ఈ విధంగా తెల్లగా వచ్చేంత వరకు బీట్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కకి తీసి ఉంచుకున్న పచ్చ సొనను కూడా తెల్ల సొనలో వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్నాక దాంట్లో సగం టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. అదేవిధంగా మనం ఉడికించి చల్లార్చుకున్న క్యాబేజ్ తురుమును వేసుకోండి. సగం స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సగం స్పూన్ ధనియా పొడి, సగం స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, సగం స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా ఒక గరిటెతో కలుపుకోండి. రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు ఆకులను, పుదీనా ఆకులను, అదేవిధంగా కొత్తిమీర ఆకులను వేసుకోండి. వేసుకున్న ఆకులను కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనెని అలాగే బటర్ని వేసుకోండి. ఇప్పుడు నూనె బాగా వేడయ్యాక మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న క్యాబేజ్ గుడ్డు మిశ్రమాన్ని వేసుకోండి. వేసుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని ఒకసారి కొద్దిగా కలుపుకుని చుట్టూతా నూనె కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఆమ్లెట్ ఒక సైడు పూర్తిగా మగ్గాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా నెమ్మదిగా ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా నూనెను వేసుకొని ఆ ప్యాన్లో మళ్ళీ ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసుకోండి. ఇప్పుడు ఆమ్లెట్ ఇంకొక వైపు కూడా పూర్తిగా మగ్గాక ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే క్యాబేజ్ ఆమ్లెట్ తయారైపోయిందండి. ఇప్పుడు మరెన్నో పోషకాలతో నిండి ఉన్న మరియు చాలా రుచికరంగా ఉండే 2వ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా దీనికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ, ఆలుగడ్డ, అదేవిధంగా క్యారెట్, 6 కోడిగుడ్లను కూడా తీసి ఒక పక్కకు ఉంచుకోండి. ఆలుగడ్డను తొక్క తీసుకొని ఈ విధంగా ఒక గ్రేటర్తో సన్నగా తురుముకుని ఉంచుకోండి. క్యారెట్ని కూడా ఇదే విధంగా గ్రేటర్తో తురుముకుని ఉంచుకోండి. ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి ఉంచుకోండి. కొద్దిగా కరివేపాకు ఆకులను అలాగే పచ్చిమిర్చీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గరిటెడు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక దాంట్లో 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి.
జీలకర్ర కొద్దిగా వేగాక చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అదేవిధంగా పచ్చిమిరపకాయలను వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. సగం స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 టీ స్పూన్ ధనియా పొడిని కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోండి. ఆ తర్వాత మనము తురిమి ఉంచుకున్న ఆలుగడ్డను వేసుకోండి. ఆలుగడ్డ పూర్తిగా వేగేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోండి. ఆలుగడ్డ పూర్తిగా వేగాక ముందుగానే తురిమి ఉంచుకున్న క్యారెట్ని కూడా వేసుకోండి. క్యారెట్ కూడా పూర్తిగా వేగాక ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవడానికి ఒక పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని దాంట్లోకి 6 కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకోండి. కోడిగుడ్లను పగలగొట్టుకున్నాక దాంట్లో నుంచి పచ్చసొనను తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకుని తెల్లసొనను బాగా బీట్ చేసుకోండి. తెల్లసొన పూర్తిగా తెల్ల రంగులోకి మారి చాలా ఫ్లఫీగా మారేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం పక్కకు తీసి ఉంచుకున్న పచ్చసొనలను కూడా వేసుకుని ఇప్పుడు బాగా ఒకసారి బీట్ చేసుకోండి. మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఆలుగడ్డ మరియు క్యారెట్ మిశ్రమాన్ని ఈ కోడిగుడ్డు మిశ్రమంలో వేసుకోండి. ఇప్పుడు మరొకసారి బాగా విస్కర్తో దీనిని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఈ కోడిగుడ్డు ఆలుగడ్డ క్యారెట్ మిశ్రమాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ఒక మూత పెట్టుకుని కొద్దిసేపు ఒకవైపు పూర్తిగా వేగేంత వరకు వేయించుకోండి. ఒకవైపు పూర్తిగా వేగాక మూత తీసుకుని మరొక ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని నెమ్మదిగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఈ ఆమ్లెట్ని ఇంకొక వైపుకు వేసుకోండి. ఇప్పుడు ఆమ్లెట్ మరొక వైపుకు కూడా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.